జారే ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ తన సమీప ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి మెత్సా నాగేశ్వరరావు పైన ఆయన గెలుపొందారు. ఆయన గెలుపొందినటువంటి ఓట్ల మెజారిటీ ఎంత అంటే 28,905 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ఓటింగ్ షేర్ ఎంత రాబట్టారు అంటే 55.05% ఓటింగ్ షేర్ రాబట్టారు. సో ఆదినారాయణ మరి ఇప్పుడు గెలిచిన దగ్గర నుంచి ఆయన గ్రాఫ్ ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉంది, ఆయన పనితీరును ఆ నియోజకవర్గ ప్రజలు మెచ్చుతున్నారా లేదా, గ్రాఫ్ ఎలా పెరిగిందా తగ్గిందా, ఆయన గురించి ఎటువంటి ఒపీనియన్స్ చెప్పారు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మనం చూద్దాం. అయితే ఆదినారాయణ అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో ఒకసారి చూద్దాం. మొత్తం 55 రోజులు తెలంగాణ అసెంబ్లీ నడిస్తే దాంట్లో 53 రోజులు ఆయన హాజరయ్యారు. కేవలం 2 రోజులు మాత్రమే ఆయన యాబ్సెంట్గా మనకు కనిపిస్తోంది. ఇసుక ప్లస్ పాయింట్స్ ఏంటో మనం చూద్దాం. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సంబంధించి సెగ్మెంట్లో బలమైన లీడర్గా గుర్తింపు. ఆయన గతం నుంచి కూడా జనంలో ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్లో పనిచేసినప్పటి నుంచి కూడా జనంతో మమేకమయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా ఓడిపోయారు. ఆయన కూడా ప్రజలకు చేరువగానే ఉన్నారు. సో అది మంచి లీడర్గా గుర్తింపు ఉంది. ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు. తక్కువ టైంలో ఎక్కువగా పనులు చేశారు. 19 నెలల కాలంలో పనులు చేసే ప్రయత్నం కూడా జరిగిందనేది ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. అభివృద్ధి పైన ఎమ్మెల్యే కమిట్మెంట్తో ఉంటారు. తర్వాత సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల పనులు కూడా వేగంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కూడా ప్లస్ పాయింట్గానే మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఎమ్మెల్యేపై క్యాడర్ కూడా సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. అశ్వారావును మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసేటువంటి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ కావడం అనేది కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు కూడా సాగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చాలా చోట్ల మొదలైంది. తర్వాత కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. తద్వారా రైతాంగానికి కావచ్చు, మామూలు గృహ అవసరాలకు కావచ్చు, అనేక అవసరాలకి విద్యుత్ సమస్యను చాలా వరకు అధిగమించేటువంటి ప్రయత్నం సాగుతోంది. మారుమూల గ్రామం నుండి కావడి గుండ్లకి బస్సు సౌకర్యం, తర్వాత అశ్వారావుపేటలో మినీ స్టేడియానికి శంకుస్థాపన కూడా చేయడం అనేది కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో ఆయన గురించి. మైనస్ పాయింట్స్: సంక్షేమ పథకాల అమలుపైన కొందరిలో సంతృప్తి లేదు, అసంతృప్తిగా ఉన్నారు. స్కీములపైన సంప్రదిస్తే నో యాక్షన్, చర్య తీసుకోవడంలో ఆయన పెద్దగా చొరవ చూపించట్లేరు అనేది మైనస్ పాయింట్గా కనబడుతుంది. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలపైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే మన 2023 ఎలక్షన్స్ కంటే ముందే ఒక 3-4 నెలల ముందు మాత్రమే ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దాంతో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలపైన నిర్లక్ష్యంగా ఉన్నారనేది. సో ఎమ్మెల్యే పనితీరు పైన ఒక వర్గం క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు. కాంట్రాక్టులు ఒక వర్గానికే కేటాయిస్తున్నారన్నటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. సీసీ రోడ్లు వేస్తారు, బట్ చాలా వరకు నాసిరకంగా ఉంటున్నటువంటి ఆరోపణలు కూడా ఆయన పట్ల మైనస్ పాయింట్స్గా మారాయి. సున్నిత మనస్తత్వంతో కమాండ్ లేకపోవడం, పెద్దగా ఎవరిని కమాండ్ చేయలేరు, కొంచెం ఆయన సున్నిత మనస్కుడుగా ఉంటారనేది అది కూడా మైనస్ పాయింట్గా మారింది. కొన్ని చోట్ల పార్టీ క్యాడర్లో ఇంటర్నల్ వార్ ఉంటుంది. తర్వాత 3 జిల్లా మంత్రులకు 3 గ్రూపులుగా క్యాడర్ ఉన్నాయి. సో అది ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులకి 3 గ్రూపులుగా క్యాడర్ చీలిపోయింది అనేది. సో మనం ప్లస్ పాయింట్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు? అశ్వారావుపేట నియోజకవర్గ జనం ఎమ్మెల్యే ఆదినారాయణ దగ్గర నుంచి జనం కోరుకుంటుంది ఏంటి? 100 బెడ్స్ హాస్పిటల్ పూర్తి చేయాలి అనేది ఒకటైతే, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ పెట్టాలి అనేది కోరుకుంటున్నారు. తద్వారా విద్యార్థులకి చాలా వరకు సౌకర్యంగా ఉంటుంది. అక్కడ చదువుకోవడం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ములకలపల్లి మండలంలో సేఫ్టీ లేని వంతెనలు ఉన్నాయి. దాంతో చాలా వరకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది అనేది జనం ఇబ్బంది పడుతున్నారు. అది కోరుకుంటున్నారు మంచి వంతెనలు కట్టాలని. అన్ని చోట్ల బస్ స్టాండ్లు కూడా కొత్తవి కట్టాలి, పాతవి అయిపోయినాయి అనేది ఒకటైతే. సెంట్రల్ లైటింగ్ కావాలని కోరుకుంటున్నారు. డివైడర్లు కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. డివైడర్లు ఉంటే జనరల్గా యాక్సిడెంట్స్ అనేవి చాలా వరకు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. సో మరి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు చూసాం. ఆదినారాయణ సంబంధించి ఏం కోరుకుంటున్నారు అశ్వారావుపేట ఎమ్మెల్యే దగ్గర నుంచి. సో మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చింది ఆయనకు సంబంధించి రిజల్ట్స్ చూసినాం. స్కోర్ 51% బాగానే ఉంది. ఈ సమయానికి వ్యతిరేకత 31% ఉంది. తటస్థం 18% ఉంది. సో తటస్థం కంటే వ్యతిరేకత ఎక్కువగా కనబడుతోంది. సో వ్యతిరేకతను తగ్గించుకోవాలి. సో ప్రజలు చాలా వరకు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇంకా అభివృద్ధి ప్రజలకు ఇంకా మరింత చేరువ చేస్తే వ్యతిరేకత తగ్గించుకోవచ్చు, అనుకూలతను పెంచుకోవచ్చు. సో జారే ఆదినారాయణ అశ్వారావుపేట ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 51%.